అందరికీ హరిత వందనాలు. నా పేరు చెన్న బాలకృష్ణ. నేను ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలురు 1 ఎర్రబైలు నందు నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కావడంతో దాంతోపాటు మా విద్యార్థులు ఇకో క్లబ్ విద్యార్థులతో కలిసి ఈరోజు సీడ్ బాల్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఒక 5,000 సీడ్ బంతులు ఆల్రెడీ మేము మొన్న తయారు చేసాము. అయితే ఈరోజు సెలవు దినం కావడంతో మళ్ళీ ఈరోజు కూడా కొన్ని సీడ్ బాల్స్ మా విద్యార్థులతో తయారు చేయించాలని ఈరోజు పాఠశాలలో విద్యార్థులు మా ఈకో క్లబ్ విద్యార్థులతో కలిసి ఈ సీడ్ బాల్స్ని తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము ఒక 15,000 సీడ్ బాల్స్ని తయారు చేయాలని మా ఈకో క్లబ్ విద్యార్థులతో అనుకున్నాము. మేము ప్రస్తుతం ఈ సీడ్ బాల్స్లో 3 రకాలైనటువంటి విత్తనాలు తీసుకొని మేము ఈ సీడ్ బాల్స్ని ఈ సంవత్సరం ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటి నేరేడు విత్తనాలని తీసుకున్నాం, అంటే నేరేడు విత్తనాలు, మళ్ళీ తురాయి విత్తనాలు, మళ్ళీ పెద్ద సంపంగ విత్తనాలని తీసుకొని ఆల్రెడీ పెద్ద సంపంగి సీడ్ బాల్స్ మేము తయారు చేసి పెట్టుకొని ఉన్నాము. తర్వాత ఇప్పుడేమో ప్రస్తుతం నేరేడు సీడ్ బాల్స్, నేరేడు దాంతో సీడ్ బాల్స్ని మేము తయారు చేస్తున్నాం. దీని గురించి మా ఈకో క్లబ్ విద్యార్థి పండు ఏం చేస్తామో ఈ తర్వాత అనేది మీతో చెప్తారు. పండు కూర్చోండి. మేము చెట్లు ఎక్కడైతే లేదో అక్కడ వెళ్ళి మేము ఈ సీడ్ బంతుల్ని మేము అక్కడ విత్తుతాం. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఈ సీడ్ బంతుల్ని అక్కడ జల్లేస్తాం. ఎవరైనా మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న వారికి ఇవి ఇస్తాము. అధికారులు కూడా ఎప్పుడైనా వస్తే అధికారులకు కూడా కొంచెం అందించడం చేస్తాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వంతుగా పర్యావరణానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మా విద్యార్థులకి పర్యావరణ బాధ్యతను తెలపడం కోసం పిల్లలకి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాము. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొక్కల్ని నాటడం మరియు పర్యావరణాన్ని కాపాడడం అనేటటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మా నినాదం కూడా ఒకటే, మొక్కల్ని నాటుదాం, పర్యావరణం